సుందరరామరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున అందరూ పాల్గొని భోంచేస్తారు. తెలుగు చలనచిత్ర మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వేదాయపాలెం సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజానాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అంతకు మునుపు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా రెండు కళలాగా చూపించి ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో రాజకీయాల్లో ఇలా ఉండాలా, ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలా అని చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచి అటు ఢిల్లీ స్థాయిలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగువారి గర్వపడేలాగా చేసిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తూ ఆయనకి ఇంత ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేదాయపాలెం సెంటర్ నందు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోదరులు గిరిధర్ రెడ్డి గారు ముఖ్యంగా అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని ఇవాళ మేమంతా కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆనాడు నలుదిశల వ్యాప్తి చెందాలని చలనచిత్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ఆయన చలనచిత్రాన్ని కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర సౌభాగ్యం కోసం, సంక్షేమం కోసం పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఈ రాష్ట్ర ప్రజల కోసం, అదేవిధంగా ఈ దేశ ప్రజల కోసం ఎంతో అహర్నిశలు కృషి చేసి ఈ రాష్ట్రాన్ని, మరి అదేవిధంగా ఈ దేశంలో కూడా ఆయన పేరు నిలబడే విధంగా ఆయన ఆ రోజు మన తెలుగు జాతిని నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలనే ఒక మంచి నినాదంతో ఆ రోజు పేదవారికి అందరూ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయింది. దానితోటి నిరుద్యోగుల కోసంగా అనేక యూనివర్సిటీలు ఈ రాష్ట్రంలో స్థాపించాడు. ఆయన పెట్టిన యూనివర్సిటీలు ఇవాటి కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్న సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత రాజకీయంలో అభివృద్ధి చెందాడంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు
ఈ పార్టీకి స్థాపించిన గట్టి పునాదులే. ఆ పునాదుల మీద నిర్మించిన పార్టీ ఈరోజు నలు దిశలా వ్యాప్తి చెంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ పార్టీలో అందరూ కూడా కృషి చేస్తున్నారు. దానికి ముఖ్యంగా మనం కూడా రేపు రూరల్లో అసెంబ్లీకి మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా 3వ సారి మన అసెంబ్లీకి పంపిద్దామని మిమ్మల్ని అందరూ ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.